పార్లమెంటు దగ్గర కలకలం చెలరేగింది. పార్లమెంటులోకి చొరబడేందుకు ముగ్గురు వ్యక్తులు యత్నించడం కలకలం రేపింది. నకిలీ ఆధార్ కార్డుతో 3వ నెంబర్ గేటు నుంచి వెళ్లేందుకు దుండగులు యత్నించారు. ఇది గుర్తించిన పార్లమెంటు సిబ్బంది వారిని అడ్డుకున్నారు. కాసిం, మోనిస్, షోయబ్ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పార్లమెంటు దగ్గర కలకలం గురించిన మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, అసలు ఏం జరిగింది? పార్లమెంట్ లో ఈ రోజు ఎన్డీఏ ఎంపీల సమావేశం జరగబోతోంది 11 గంటలకు. సో ఆ నేపథ్యంలో ఈ రోజు పెద్ద ఎత్తున ఎంపీలు వారి సహాయకులు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ కార్యక్రమాన్ని ఆధారం చేసుకుని ముగ్గురు వ్యక్తులు అక్రమంగా పార్లమెంటు లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అయితే ఇమీడియట్ గా ఈ విషయాన్ని పసిగట్టిన భద్రతా బలగాలు వారిని పట్టుకుని వారిని కాసిం, మోనిస్, షోయబ్ గా గుర్తించారు. సో ప్రస్తుతం వారిని అరెస్ట్ చేసి వారిని ప్రశ్నిస్తున్నారు. ఎందుకు లోపలికి ప్రవేశించాలంటున్నారు, వారు వెనుక ఎవరెవరున్నారు, ఇవన్నీ కూడా ఆరాధించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఈ ఘటనతో పార్లమెంట్ వద్ద కొంత కలకలం రేగింది. ఈ రోజు 11 గంటల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఎన్డీఏ పక్ష నేతలందరూ కూడా అక్కడికి రాబోతున్నటువంటి నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకోవడం ఒకసారిగా అందరూ కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో భద్రతా బలగాలు భద్రతను మరింత పెంచినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇటీవలే పార్లమెంట్ లోకి అగంతకుడు లోక్సభ ఛాంబర్ లోకి నేరుగా ఒక అగంతకుడు దూసుకెళ్లి గ్యాస్ వదిలినటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో ఇప్పటికే పార్లమెంట్ లో భద్రతను పూర్తి కట్టుదిట్టం చేశారు. కొత్తగా సిఐఎస్ఎఫ్ కు పార్లమెంటును కాపాడేటువంటి బాధ్యతలు అప్పగించారు. సో సిఐఎస్ఎఫ్ ఆధీనంలోనే ప్రస్తుతం పార్లమెంట్ లో భద్రత కొనసాగుతోంది. లోక్సభ ఛాంబర్ లోకి రీసెంట్ గా గ్యాస్ వదిలినటువంటి ఘటన నేపథ్యంలో పార్లమెంట్ లో చాలా చోట్ల కూడా తీవ్రమైనటువంటి భద్రతకు సంబంధించినటువంటి అనేక అనుమానాలు తలెత్తిన నేపథ్యంలో ఎయిర్పోర్ట్ లో ఏ విధంగా అయితే భద్రతాపరమైనటువంటి తనిఖీలు ఉంటాయో, స్కానింగ్ గానీ, చెకింగ్ గానీ 2-3 అంచెల్లో ఉంటుంది. అదే తరహాలో ఇప్పుడు కూడా అదే తరహాలో 4-5 అంచెల్లో ఇక్కడ భద్రతను పార్లమెంట్ వద్ద కట్టుదిట్టం చేసిన నేపథ్యంలో ఈ ముగ్గురు అగంతకులు నకిలీ ఆధార్ కార్డుతో ప్రవేశిస్తున్న వారిని పట్టుకున్నారు. థ్యాంక్ యూ వెంకటేష్.